హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది. సో దానికోసం పాపని ఎలా రెడీ చేస్తాను, ఏమేమి డ్రెస్ వేస్తాను, ఎలాంటి జ్యువెలరీ పెడతాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే పాపకి స్నానం చేసి తీసుకొచ్చాను. సో డ్రెస్ అది చూపించాక డ్రెస్ చేంజ్ చేసి మీకు కూడా చూపిస్తాను. యాక్చువల్గా డ్రెస్సు జ్యువెలరీ అంతా కూడాను స్కూల్లోనే వాళ్ళు ఇచ్చారు రెంట్కి అనమాట. రెంట్ తీసుకున్నాము. రెంట్ వచ్చేసి 55 dirhams జ్యువెలరీ అండ్ డ్రెస్ కూడాను. 55 dirhams అంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి 1100 రూపీస్ అనమాట. మొత్తం డ్రెస్సు జ్యువెలరీ కూడాను 1100 రూపీస్ రెంట్. ఇంకా ముందు రోజే స్కూల్ నుండి డ్రెస్ అయితే తెచ్చేసుకుంది. సో ఇప్పుడైతే వాళ్ళు ఎలాంటి హెయిర్ స్టైల్ వేయాలి, అలానే డ్రెస్ దుపట్టా ఎలా వేయాలి ఏంటి అన్నది మాకు ఆల్రెడీ స్కూల్లో వాళ్ళే కొన్ని వీడియోస్ పెట్టారనమాట. హెయిర్ స్టైల్ అవన్నీ కూడా వాళ్ళే పెట్టారు, ఎలా వేయాలి ఏంటి అని. సో ఇప్పుడైతే మా పాపకి అదే హెయిర్ స్టైల్ వేస్తున్నాను. వీళ్ళకి వచ్చేసి ఇలా బన్ పెట్టి వేయమని చెప్పారనమాట. మా పాప రీసెంట్గానే తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని వచ్చాక అదే జుట్టు పెరిగింది. సో జడ వేయడం కొద్దిగా అయితే కష్టంగానే అనిపించింది నాకు. చూడండి ఎంత కష్టంగా వేశానో. దీనికి జస్ట్ అలా వేస్తే ఆ పిలక రావడమే చాలా కష్టం. దానికి ఇంకా బన్ను పెట్టమన్నారు. ఆ బన్ను చూస్తే పిలక కన్నా బన్నే పెద్దదిగా అనిపించింది నాకు. సో అయినా కూడా అలా అడ్జస్ట్ చేసి నెమ్మదిగా అయితే పెట్టానమాట. చాలా చిన్న చిన్న జుత్తు కదా, అది కూడా ముక్కలు ఉంది. ఒకసారిగా ఇలా పెడుతూ ఉంటే రావడం లేదు, పెడుతుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, పెడుతుంటే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఎలా ఒకలా అయితే జడ అయితే వేసేసాను. జస్ట్ ఇంకా బన్ను పెట్టి మళ్ళీ రబ్బర్ పెట్టేటప్పుడే తన జుత్తు అంతా కూడా సరిపోయింది. ఇంకా మళ్ళీ ఏం జుత్తు మిగలలేదనమాట. అంటే ఇంకా పిన్నులు పెట్టి అడ్జస్ట్ చేయడానికి అంటూ నాకు జుత్తు అనేది ఏం మిగలలేదు. జస్ట్ అలా రబ్బర్ పెట్టగానే జుత్తు సెట్ అయిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. బన్ హెయిర్ స్టైల్ మనకి ఎలా కావాలో అలా వచ్చేసింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంకా ఎక్స్ట్రా హెయిర్ అంటూ ఏమీ మిగలలేదనమాట. ఏమాత్రం కొద్దిగా మిగిలిన దాన్ని జస్ట్ రబ్బర్కే ఇలా తోపేశాను. ఇంకా ఇలా ఫ్లవర్ అయితే ఎప్పుడైతే ఫ్లవర్స్ కట్టేసానో ఇంకా చాలా టైట్గా జడ అయితే ఇంకేం చేసినా ఊడదు అన్నట్టుగా టైట్గా అయితే అయిపోయిందనమాట. సో ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే నా దగ్గర ఉండేవి, అయ్యే పెట్టాను. అలానే ఫేస్కి మేకప్, ఇంకా చిన్నపిల్లలు కదా, మేకప్ అంటే ఏం లేదు. జస్ట్ అలాగా ఫెయిర్ లవ్లీ రాసేసి దానిపైన కొంచెం పౌడర్ అది రాసి కొంచెం హైలైనర్ అవి వేసి కొంచెం ఐస్ అయితే హైలైట్ చేశాను. చూస్తున్నారు కదా, మా పాప మేకప్ వేసేంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తను ఉన్నదంటే ఇంట్లో అలా వాగుతూనే ఉంటుంది అనమాట. మా బాబు అయితే ఫుల్ సైలెంట్గా ఉంటాడు, మా పాప అయితే ఫుల్గా వాగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా క్విక్ ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడైతే ఐబ్రోస్ పెట్టేశాను, అలానే పౌడర్ అది రాశాను. ఇగోండి ఐ షాడోస్ అయితే ఇస్తున్నాను లైట్గా. యాక్చువల్గా వీడియో తీయడానికి ఎవరు లేరు, ఇంకా స్టాండ్కే పెట్టి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా పాప కనిపిస్తుందేమో ఫేస్ అనుకున్నా, కానీ పాప కన్నా ఎక్కువ నేనే కనిపిస్తున్నానని తర్వాత చూసాక నాకు అర్థమైంది. అప్పటికి కొద్దిగా సైడ్కి వస్తూ చేస్తున్నాను కానీ మీకు సరిగ్గా అయితే చూపించలేకపోయాను. ఇదిగోండి ఇప్పుడైతే ఐ షాడో వేసేసాను కదా, ఇప్పుడు ఐ లైనర్ వేస్తున్నాను. కొంచెం డ్యాన్స్ కాంపిటీషన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి కొద్దిగా హైలైట్గానే వేసాను అనమాట. ఐస్ అయి కొంచెం బ్రైట్గా కనిపించేటట్టు. నార్మల్గా మనం రెడీ అయ్యి మామూలు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేదానికన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం మేకప్ హైగానే వేసుకోవాలి. అప్పుడే మనకి స్టేజ్ పై నుండి బయట చూసే వాళ్ళకి చాలా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. లిప్స్టిక్ కానీ అలానే ఐ షేడోస్ కానీ ఐ లైనర్స్ కానీ కొంచెం హెవీగానే ఇస్తూ ఉంటే బాగుంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్కి. నార్మల్గా పార్టీస్కి వాటికి రెడీ అయ్యేటప్పుడు నార్మల్గా వేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడైతే నేను మా పాపకి చాలా సింపుల్గానే రెడీ చేసేసాను. జస్ట్ ఫేస్కి ఫెయిర్ లవ్లీ రాసి పౌడర్, నార్మల్ పౌడరే రాశాను. ఓన్లీ ఐ షేడోస్, ఐబ్రోస్, ఐ లైనర్స్ వీటితోనే కొంచెం ఫేస్ని అయితే హైలైట్ చేశాను. అలానే ఫినిషింగ్ టచ్ వచ్చేసి లిప్స్టిక్ రాసేసాను. ఆల్మోస్ట్ అయితే ఫేస్ మేకప్ అంతా కూడా అయిపోయింది చూడండి. ఇంకా ఇప్పుడు జ్యువెలరీ అయితే పెట్టేస్తున్నాను. జ్యువెలరీ కూడాను సిల్వర్ జ్యువెలరీ ఇచ్చారనమాట. అంతా కూడాను సిల్వర్ కలర్లో ఇచ్చారు. బ్యాంగిల్స్ మాత్రం మేము కొనుక్కున్నాము. బ్యాంగిల్స్ వచ్చేసి మేమే కొనుక్కున్నాం అనమాట. ఇదిగోండి మొత్తం వాళ్ళే సెట్ అంతా కూడా వాళ్ళే ఇచ్చారు. డ్రెస్సు అలానే జ్యువెలరీ అంతా వాళ్ళు ఇచ్చారు. ఓన్లీ బ్యాంగిల్స్ మేము బయట కొనుక్కున్నాము. సో చూసారు కదా, ఇలా అయితే మేకప్ చేశానమాట. హెవీగా కాకుండా అలా సింపుల్గా కాకుండా లైట్గా ఇలా అయితే మేకప్ చేశాను.
అలానే దుప్పట్టా ఎలా వేయాలన్నది కూడా వాళ్ళు వీడియోస్ పెట్టారు. సో ఎలా వేస్తే అది ఫిట్గా పడుతుందని కూడా మనకి టిప్స్తో పాటు వీడియో పెట్టారనమాట. సో అదే టిప్స్ ఫాలో అవుతూ ఇప్పుడు నేను దుప్పట్టా కూడాను వేసేస్తున్నాను. అసలు ఈ దుప్పటాకి పిన్నులు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి నెట్ క్లాత్ అనమాట. ఏదైనా చిరిగినా డ్యామేజ్ అయినా మళ్ళీ మనకి రెంట్ కోసం తీసుకొచ్చాం కదా, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో చిరగకుండా చాలా నెమ్మదిగా అయితే పిన్నులు అయితే పెట్టాను. ఇదిగోండి ఫేస్ అయితే ఇలా దగ్గర నుండి చూపిస్తాను. ఫైనల్గా అయితే బేబీ మేకప్ అయితే ఇలా అయిపోయింది. గెటప్ అంతా కూడా ఈ విధంగా ఉంది. యాక్చువల్గా దీని స్కూల్లో డ్యాన్స్ వచ్చేసి పంజాబీ సాంగ్కి చేస్తుంది అనమాట. అందుకనే ఈ విధంగా రెడీ చేశాను. ఎలాగుంది నా కాస్ట్యూమ్, నా జ్యువెలరీ బాగుంటే కామెంట్స్లో చెప్పండి. Jewelry also they're given. Jewelry? Yeah. They're given? Yeah. Nice. Not good. నైస్. అమ్మాయిని అయితే రెడీ చేసి పంపించేశాను, కానీ ఐడి కార్డ్ మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఐడి కార్డ్ కోసం వచ్చాను. బస్సు వచ్చేస్తుంది, అమ్మాయి వెయిట్ చేస్తుంది, తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి ఐడి కార్డ్ అయితే ఇప్పుడు తీసుకొని వస్తున్నాను. ఇంకా బస్సు వచ్చేస్తుందని హడావిడిగా దిగుతున్నాను. యాక్చువల్గా వచ్చేసి మా పాపది పంజాబీ సాంగ్ అని చెప్పాను, సారీ రాజస్థానీ సాంగ్ అనమాట. రాజస్థానీ పోర్ట్ సాంగ్. అలానే ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రతి ఒక్క వెరైటీ సాంగ్స్ అయితే చేస్తున్నారనమాట. ఇదిగోండి ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి పప్పెట్ సాంగ్ చేస్తుంది. అలానే ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి పంజాబీ సాంగ్. ఇంకా వైట్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి ఇక్కడ యుఏఈ యాంథమ్ సాంగ్ పాడడానికి అయితే ఆ అమ్మాయి ఆ వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకుంది. ఇదిగోండి చూస్తుండగానే బస్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలందరూ కూడా బస్ ఎక్కేస్తున్నారు. యాక్చువల్గా మా పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట ఇది. సో అందులో వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే డ్యాన్స్ ఎలా చేసింది, పర్ఫార్మెన్స్ ఎలా చేసింది అన్నది కూడాను నేను లాస్ట్లో వీడియో పెడతాను, చూసేయండి. విత్ సాంగ్తో అయితే పెట్టలేను, కానీ నార్మల్గా అట్లీస్ట్ డ్యాన్స్ అయినా చూస్తారు కదా అని పెడుతున్నాను, చూసేయండి. ఇంకా పాపకి రెడీ చేసి పాప వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ముందు రోజు నైట్ గ్రోసరీ నుండి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసాను. సో అవన్నీ కూడా సోఫా పైన పెట్టి ఇల్లు గుమ్మలవి అయితే తుడాలి. ఇగోండి బెడ్రూమ్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇంకా పాప వెళ్ళింది కదా, అక్కడే ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడాను సర్ది పెట్టుకోవాలి. అలానే పాప వీడియో ఎలా చేసింది ఏంటి అన్నది కూడా పెడుతున్నాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.